అండి, వెల్కమ్ టు మనీ కిచెన్. ఈరోజు అరబీ వంట చికెన్ మష్బూజ్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. గిన్నె కాలింది, ఆయిల్ పోసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చగా కొంచెం ఆయిల్ వేడెక్కని. దీనికి నేను కోడి తీసుకుని పెద్ద పీసులాగా 8 పీసులు తీసుకున్నాను. కేజీన్నర రైస్ అండి. దీనికి కచ్చగా ఎల్లుల్లిపాయ, కచ్చగా అల్లం పీసు, చిన్న పీసు, ఒక ఉల్లిపాయ, 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క 2 ముక్కలు, ఒక 5-6 ఇలాచి మిరియాలు, ఒక 4 గింజలు, 4 లవంగ మొగ్గలు, ఒక నిమ్మకాయ, 4 పీసులు. ఇది వేద్దామండి. ఇదిగోండి, ఒక కోడి తీసుకున్నాను. ఇదిగోండి, ఒక 5-6 ఎల్లుల్లిపాయల రేకలు ఇట్లా గుడ్లు వేగనిద్దామండి కొద్దిసేపు. ఇదిగోండి, ఒక కోడి తీసుకున్నాం. నూనె కట్ చేసుకున్నాం. 8 పీసులు వచ్చిందండి. ఇది శుభ్రంగా కడుక్కొని నీట్గా పక్కన పెట్టుకున్నాం. ఓకేనండి. స్పూన్ పసుపు, కొంచెం కారం, వేగిపోయినాయండి. ఇందులో చికెన్ పీసులు వేసుకున్నాం. ఇది కలర్కి కొంచెం కారం వేసిన. కొద్దిసేపు మగ్గనిద్దాం. నూనెలో మూత పెట్టుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ వేసిస్తాను, ఎందుకంటే మొక్క ఉప్పు పీల్చుకోవాలి కదా. గరం మసాలా 2 స్పూన్లు, మీద తిప్పుకుందాం. మంచిగా నూనె వేగేదాకా మూత పెట్టుకుందాం. నూనె వాటర్ వేసుకున్నా, కొద్దిసేపు మరగనిద్దాం. ఇది చికెన్ ఈ వాటర్లో ఉడకాలి. ఉడికినాక తీసుకుందాం. చాలా టైం పడుతుందండి. ఇది వాటర్లో ఉడకాలి కదా. చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు చికెన్ పీసులు మనం సెపరేట్గా తీసేసుకుందాం. తీసేసుకుని వాటర్ని మనం కొలత పెట్టుకుందామండి. ఇదిగోండి, చికెన్ పీసులు అన్నీ సెపరేట్గా పక్కగా తీసేసుకున్నాను. అందులో వచ్చిన వాటర్ ఇది పక్కగా తీసుకుని మనం అందులో రైస్ వేసుకుందాం. 1 స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను. రెమ్మలో ఎల్లుల్లిపాయ ఇది వేపుకోవాలి. ఇట్లా వేపుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో నానబెట్టి కడుక్కుని నానబెట్టి పెట్టుకున్నా. ఒక అరగంట సేపు నాని బియ్యం. రైస్ అంతా ఇందులో వేసానండి. ఇదిగోండి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా. కొద్దిసేపు వేగనిద్దామండి. ఆయిల్లో కొద్దిసేపు వేగనిద్దాం. ఇదిగోండి, కొంచెం అలా వేపుకుంటే రైస్ టేస్ట్గా ఉంటుందండి. అన్నం ఇట్లా వేపుతున్నాను. ఎక్కువ కూడా కలదిప్పొద్దు, బియ్యం విరిగిపోతాయి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం, కొలత వాటర్. ఇదిగోండి, కొలత వాటర్. చాలా వేడిగా ఉంది కదా, వాటర్ కాలుతుంది. 1 కేజీకి 2 డబ్బాలండి. డబ్బాతో కొలత నాకు. దీనికి 2 డబ్బాలు వేసుకోవాలి. ఒక డబ్బాకి 2 డబ్బాలు కదా,
డబ్బాన్నర నీళ్ళు వేయాలి. 3 డబ్బాలు వాటర్ వేయాలి నేను. అయితే నేను 3 డబ్బాలు వాటర్ వేయలేదు, తగ్గించేసి వేసినానండి. మీరు కూడా రైస్ని బట్టి వాటర్ తగ్గించుకొని వేసుకోండి. ఇదిగోండి రైస్ పక్కకి పెట్టేసుకున్నాను నేను ఈ పక్క స్టవ్కి. ఇందులో చికెన్ ఫ్రై చేసుకోవాలి, మనం వేపుకోవాలన్నమాట పీసులు. అయితే నేను చికెన్ పకోడీ చేసిన అందులో ఆయిల్ ఇందులో కొంచెం యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా చికెన్ ఫ్రై చేసిన ఆయిల్. ఇదిగోండి ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పీసులు వేపుకుందాం. ఇంకా తేలుతుందండి, జాగ్రత్తగా వేపుకోండి. అంటే వాటర్ ఉంటుంది కదా చికెన్ పీస్కి, తేలుతుంది మీరుకి. ఇవ్వండి వేపుకున్న పీసులు మళ్ళీ అన్నం మీద రైస్ మీద పెట్టుకోవాలి. చికెన్ పీసులు, చికెన్ వేగిపోయింది. ఉన్న పీసులు కూడా చికెన్ పైన పెట్టేసుకుందాం. ఇదిగోండి కొంచెం ఆయిల్ తీసుకుని ఈ రైస్ మీద వేసుకోవాలి ఫ్లేవర్ కొరకు. అన్నం కూడా రెడీ అయిపోయింది. అయితే నేను ఎందుకంటే ఆయిల్ ఫ్లేవర్ కొరకు అంట వేయాలి అలాగా. ఓకేనండి. ఇప్పుడు నేను ఇందులో కిస్మిస్లు, జీడిపప్పు గార్నిష్ కోసం డెకరేషన్ కొరకు వేపుకోవాలి. ఇదిగోండి జీడిపప్పు, కిస్మిస్ ఇది ఆయిల్లో వేపుకుని పక్కకు తీసేసుకోండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేస్తున్నాయి, వేసుకుందాం. చూస్తున్నారా కిస్మిస్లు ఇవి, జీడిపప్పు ఇదిగోండి కిస్మిస్లు, జీడిపప్పు వేపేసిన రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది డెకరేషన్ చేసి మరలా మీకు చూపెడతానండి. రెడీ అయిపోయిందండి అరబీ వంట. మసిబూస్, చికెన్ మసిబూస్ రెడీ. మీరు కూడా ట్రై చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చాలా టేస్టీగా ఉంటుంది. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.